$300 కోట్ల భూమి కబ్జా, FTL బఫర్ జోన్లో త్రిపుర కట్టడాలు, 3 చెరువుల్లో పాగా వేసి విల్లాల నిర్మాణాలు, వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యక్రాంతం. ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాలు హాంఫర్ట్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. చెరువులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా త్రిపుర తన మార్క్ దందాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. విలువైనటువంటి స్థలాలు కబ్జా చేస్తూ ఏకంగా విల్లాలు నిర్మిస్తున్నది. 1 కాదు 2 కాదు 3 చెరువులు FTL బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి భూములతో పాటు వాటి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్స్ సైతం కలిపేసుకుంటూ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట విల్లాలు నిర్మిస్తున్నది. బేడ్చల్ జిల్లా కుత్బులాపూల్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లిలో చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో సుమారు 300 కోట్లకు పైగా విలువైనటువంటి 15 ఎకరాల చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులే లక్ష్యంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచంపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 183/P. సో 15 ఎకరాల 27 గుంటల స్థలంలో త్రిపుర కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట ప్రాజెక్ట్ పేరుతో ఇండిపెండెంట్ విల్లాలు నిర్మిస్తున్నది. అనుమతులు తెచ్చుకున్నటువంటి సందర్భంలో పేర్కొన్న సర్వే నెంబర్లతో పాటు సమీపంలోని చెరువుల పరిధిలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్ ప్రాంతాలు సైతం కలిపేసుకుంటూ నిర్మాణాలు చేపడుతున్నది. ఇలా ఈ ప్రాజెక్ట్ పరిధిలో 3 చెరువులకు చెందిన ల్యాండ్ను తమ పరిధిలోకి తీసుకున్నదని తెలుస్తున్నది. పడగ సముద్ర చెరువు, మొండికుంట చెరువు, అదేవిధంగా ఇంకొక చెరువు, ఈ 3 చెరువుల్లో ఈ యొక్క నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు మరి దీనిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో దానిలో ప్రభుత్వ భూమిని FTL బఫర్ జోన్లు కాకుండా ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి ఈరోజు ఈ యొక్క త్రిపుర కంపెనీ ఏదైతుందో నిర్మాణ సంస్థ విల్లాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.